అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రథమ పౌరుడు మన ఉప్పల విజయలక్ష్మి లింగస్వామన్న గారికి మరియు సమస్త నారాయణపురం ఎస్ఐ గారికి, తలవార్ తాత గారికి, ఇక్కడ ఉన్న మన హెడ్ మాస్టర్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదములు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఎప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తాడు. ఎట్లా ఆలోచిస్తారంటే 10th క్లాస్ చదివిన పిల్లలకు ఫస్ట్ బహుమతి, సెకండ్ బహుమతి, థర్డ్ బహుమతి అని చెప్పి మీకు ఏ విధంగా సహాయం కావాలన్నా సార్ అయితే చేస్తుండు. ఎక్కడ ఏ ఎమ్మెల్యే లేకున్నా కానీ మన సార్ ముందుకొచ్చి కార్యక్రమం చేస్తుండు. భవిష్యత్తు బాగుండాలని చెప్పి, హెల్త్ పరంగా బాగుండాలని చెప్పి. ఇవాళ మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందుకు పోయిన పొద్దుగల నీళ్ళ బదులు ఏదైతే నీళ్ళు ఉన్నాయో నీళ్ళు ఎట్లా తాగుతారో, ఛాయ్ పొద్దుగాల ఎట్లా తాగుతామో అట్లా మందు తాగి జీవితాలు లాగం చేస్తే అట్లాగిట్లా ఈ మా నియోజకవర్గంలో ఇట్లా ఉండొద్దు. ఎందుకు ఆ కార్యక్రమం తీసుకుంటే ప్రెస్టేజ్ కోసమో ఇంకా దేనికోసమో కాదు. తాగిన తర్వాత మళ్ళా సార్ దగ్గరికి పోయి హాస్పిటల్కి పోతే మళ్ళీ ఆయన కాళ్ళ దగ్గర మళ్ళీ ఆయన కాడికి పోయి అడగడం, మళ్ళీ ఆయన హాస్పిటల్ రిఫరెన్స్ చేయడం, ఇట్లా ఎన్నో కేసులు వస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా ఉన్న ఒక్కళ్ళు ప్రజాప్రతినిధికి ఎంతో మంది మనం తిరుగుతుంటాం. ఇక్కడనే కాకుండా తెలంగాణ నుంచి, ఉమ్మడి నల్గొండ నుంచి ఎంతో మంది ఫోన్లు చేస్తుంటారు. అందుకే మీ అందరికి చెప్పేది ఏంటంటే, నేను ఏదో సోది చెప్పనికి రాలేదు, ఒక అన్నగా మీ అందరికీ ఒక ఫ్రెండ్ లాగా చెప్పనీకి వచ్చిన. ఇవాళ మీరందరూ ముఖ్యంగా తీసుకున్నది ఏందనంటే, ఫస్ట్ ఇవాళ రేపట్ల ఏం జరుగుతుందంటే ఫోన్లలో ఏంటంటే రీల్స్ చూడడం. ఆ రీల్స్ ఎక్కువ ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఇన్స్టా అని చెప్పి ఆ రీల్స్ చూసి ఆ రీల్స్లల్లో అనేకమైనది మైండ్కి ఎక్కించుకొని మేము అట్లా చేస్తే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. ప్రధానంగా తీసుకున్నట్టయితే మొన్న సారు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మొన్న బహుమతులు ఇచ్చేటప్పుడు దేవలమ్మ నాగారంలో స్కూల్ విద్యార్థులు చాక్లెట్లు, బిస్కెట్లు, పిప్పర్మెంట్లు, ఆ పిప్పర్మెంట్లు తీసి చూస్తే అందులో గంజాయి. అంటే బీహార్ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో అది ఇల్లీగల్ అంట, ఇల్లీగల్ కాకుండా. అట్లాంటి ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి? దానికి మనం బానిస అయితే ఏ విధంగా ఉంటుందంటే, ఈ ప్రధానంగా స్కూల్ విద్యార్థి అంటే మీరు చిన్నప్పుడు ఇప్పుడు చెప్తానే ఇప్పుడే ఏ చెప్పాలన్నా మీకు, అందుకే అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన. ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చాక్లెట్ ఇస్తాం, బిస్కెట్లు ఇస్తాం, పిప్పర్మెంట్లు ఇస్తాం అంటే మాకు ఒక్కటే సింపుల్ గా మన నినాదం ఏంది? వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, మాకు వద్దు బ్రో. మీరు ఏం చేస్తారు? ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళగానే ఎవరైనా అన్న వాళ్ళు ఉంటే వాళ్ళు పక్కన వారు సిగరెట్ తాగుతుంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. లేదా బండి ఎక్కు తమ్మి, నేను ఓయిన్స్ దగ్గరికి పోతా అని అంటాడు, మీరు ఎక్కిపోతుంటారు. అక్కడ ఏందని చెప్తే దానికి చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళెంట మీరు తిరగడం వల్ల మీకు ఏమైపోతుంది అంటే మతి స్థిమితం అయిపోయి మీరు అక్కడ ఉన్న ఆ పరిస్థితుల వాళ్ళని చూసి నేను గిట్ట ఒకసారి ట్రై చేస్తాను ఆలోచన వస్తుంది. అవునా కదా? ఇవాళ మీరు ఎంతసేపు ఉన్నా సినిమాలలో ఉండే హీరోలని వాళ్ళు చెప్పే మాటని ప్రలోభితం చేస్తారు, కానీ ఒక్కసారి మన దేశానికి స్వాతంత్రం ఎవరు తెచ్చిర్రు, మహనీయులు ఎంతో మందిరు, వాళ్ళు ఏమేమి తెచ్చిర్రు అనే కార్యక్రమం మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో విషయం, ముఖ్య విషయంగా ఏదేమైనా సరే ఫస్ట్ మొబైల్ ఎప్పుడైతే సెల్లులు మీరు ఆపేస్తారో, ఆ రీల్స్ ఎప్పుడైతే ఇన్స్టా రీల్స్ కానీ వాట్సాప్ రీల్స్ కానీ వద్దు. 10th అయిపోయినాక, ఇంటర్ అయిపోయినాక, డిగ్రీ ఉన్నప్పుడు అప్పుడు అవసరం ఉంటేనే మనం ఫోన్ యూజ్ చేద్దాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన మేడం గారికి చెప్పేది ఏంటంటే, ప్రైవేటు బళ్ళల్లో ఫీజులు కట్టకపోతే తల్లిదండ్రులు పిలిపించి మీరు ఫీజు కట్టలేదు అని చెప్తుంటారు కదా, అట్లనే అదేవిధంగా వీళ్ళకు మార్కు తక్కువ వస్తే వీళ్ళ పేరెంట్స్ పిలిపించి పిల్లలు ఏం చేస్తున్నారు, మీరు వాళ్ళ బ్యాగులు ఒకరోజు తప్పించి ఒకరోజు ఆ బ్యాగులలో ఏమైనా దొరుకుతున్నాయా, వాళ్ళకు చెప్పడం వల్ల, ఇంటికాడ చెప్పడం వల్ల గిట్ట వీళ్ళ భవిష్యత్తు అనేది మారడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకటి ఎవరు మీ దగ్గరకు వచ్చినా ఏం చేసినా కానీ మీరు మాత్రం వద్దు బ్రో, మాకు చదివే ముద్దు, డ్రగ్స్ వద్దు బ్రో, చదివే ముద్దు బ్రో అనే కార్యక్రమం మీరు పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ రోజు నుంచి ఈ సమస్త నారాయణపురం మండలం నుంచి ఎందుకు ఎంచుకున్నానంటే, నిరంతరం రాజగోపాల్ రెడ్డి సార్ అడుగుజాడలు నడుస్తున్న మన లింగస్వామన్న సర్పంచ్ అయ్యిండో కాలేదో అతి కొద్ది కాలంలో ఈ ప్రాంతానికి ఏమేం కావాలనో బడులు కానీ, గుడులు కానీ, రోడ్లు కానీ అనేక రకాలుగా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచే మొదలు పెడదాము, ఇక్కడి నుంచి చేస్తే ఇంకా బాగా ఫోకస్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. సార్కి చెప్పినాక, మధుసూదన్ రెడ్డి సార్ డిఎస్పీ చెప్పినాక 1 గంట సేపు మాట్లాడి అనేక విషయాలు నాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఫస్ట్ అయితే నేను స్కూల్ పిల్లల్ని వేద్దాం అనుకుంటున్నాను సార్. అది చేసినాక మరిన్ని కార్యక్రమాలు చేస్తా అంటే పాండు సార్ గిట్ట వెంటనే ఒప్పుకోవడం జరిగింది. మీరు ముఖ్యంగా ఒకటి పుస్తకాల పూర్గాన్ని ఎవరు పిలుస్తారు? బాబాసాహెబ్ అంబేద్కర్ని పిలుస్తారు. అంటే ఇప్పుడు ఇదే సినిమా పేరు చెప్పగానే ఆ సినిమా పేరు చెప్తారు, కానీ ఇప్పుడు ఇట్లాంటి మన కొటేషన్ వస్తే అది మనం చెప్పలేకపోతున్నారు. అవునా కదా?
మీరందరూ ఒకటి పొద్దున్న లేవాలి, లేచి స్కూల్కి రావాలి. బయట ఉన్న అపరిచిత లాంటి వ్యక్తులు విడితే వాళ్ళ దగ్గరికి పోవద్దు, వాళ్ళ బండ్లు ఎక్కొద్దు. నాకు పని ఉందన్నా నేను రాను, చాక్లెట్లు ఇట్లాంటి ఇస్తే మా టీచర్ వద్దన్నది. మీకేమన్నా ఓరన్నా తీసుకున్నట్టు మీకు అందరికైతే తెలివి ఉందిగా, ఓరైనా డ్రగ్స్ కానీ ఏదో మందు కానీ ఏమైనా ఇంజక్షన్ లాంటి దాన్ని ఎవరైనా చేతిలో పట్టుకొని ఉంటే ఎంపటే టీచర్ కానీ లేకపోతే మీ ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ ఎవరైనా చదువుకున్న అన్న వాళ్ళకి కానీ మనసులో దాచుకోవద్దు. వెంటనే చెప్పేస్తే దాన్ని అక్కడికే తుంచేయచ్చు, అందరి భవిష్యత్తు బాగుంటుంది. అట్లా రానున్న రోజులలో గిట్లా మీరందరూ ఇంకా మరింత చదువుకొని సార్, ఎందుకంటే మనకి ఇంత మంచి ఎమ్మెల్యే మనకు దొరికినందుకు రానున్న రోజు మంత్రి అవుతాడు, స్కూల్కి చెప్పింది కదా ఏమేం కావాలనో ఇంకా అవన్నీ గిట్ట సాధిస్తాడు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మారాలి. ఆ మారాలంటే మీరందరూ చెప్పింది వినాలి. చాక్లెట్లు, బిస్కెట్లు, సిగరెట్లు ఏం చేస్తారు, అని అన్న స్టైల్గా తాగుతారు, నేను పోయి తాగుతా. ఇంతకుముందు బైక్ లేకుండే, ఇంటికి ఎప్పుడో ఒకటి ఉంటుండే. మాది 1990, మా స్కూల్ 2006 నాది. బైక్ లేకుండే, ఫోన్ లేకుండే, వస్తే బిఎస్ఎన్ఎల్ ఫోన్. ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో సెల్ ఉంది. అందుకే ఆ సెల్లు అనేది పక్కన పెట్టేస్తే మీరందరూ బాగుంటారు. అంత సెల్లే నాశనం చేసేది, ఇంకోటి ఏం లేదు. ఓకేనా? ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ టైప్ చేయడానికి ధన్యవాదాలు. అందరికి ఒక్కసారి డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, చదివే ముద్దు బ్రో, చదివే ముద్దు బ్రో. జై హింద్.